ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. సామాన్యంగా ఏ విద్య కూడా, భౌతిక సంబంధమైన విద్య కూడా గురువు లేకుండా అభ్యసించడానికి సాధ్యపడుతుందా? లేదు కదా. అలాగే ప్రాపంచక విద్యా విషయం ఉందే గురువు అవసరమై ఉంటే ఇక అప్రాకృతమైనటువంటి మరి ఏ జీవి అయితే పరబ్రహ్మమునందు తన యొక్క సొంత ఇంటిని చేరుకోవాలి అనేటువంటి స్వయంగా స్వకీయమైన సహజమైనటువంటి ఏదైతే ఉన్నదో అది బుద్ధి అతీతమైనటువంటి, అంటే అంతఃకరణాలకు కూడా అర్థం కానటువంటిదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని గురుదేవుడు లేకుండా బోధిస్తాడా? బోధపడుతుందా? బోధపడదు. ఎందుకు? గురుదేవుడు మాత్రమే బ్రహ్మ విద్యను గురించి ప్రస్తావించగలడు, బ్రహ్మ విద్యను గురించి, బ్రహ్మతత్వాన్ని గురించి నిరూపించగలడు. కాబట్టి అది వాని అనుభవానికి సిద్ధం కాకపోతే అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి శ్రీ గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానము అనేది ఎప్పటికీ కలగదు కదా. అందుకే గురుడ్డివాడైనటువంటి వాడు దారిని పోగలుగుతాడా? వాడు తనంతటికి తాను దారిని పోలేడు, మరి దారిని ఇతరులకు చూపలేడు. అలాగే శాస్త్రజ్ఞానము కలవాడై ఉన్నప్పటికీ కూడా మరి వాడు ఆత్మజ్ఞాన విషయమునందు వాడు గుడ్డివాడే కదా. అందుకని ఎలాగంటే గురుడ్డివాడు రూపాలను గుర్తించలేనట్లుగానే శాస్త్రాలను చదివినప్పటికీ కూడా వారు శ్రీ గురుదేవుని యొక్క సహాయం లేకపోతే బ్రహ్మతత్వ జ్ఞానాన్ని అనేటువంటిది ఎవ్వరూ తెలియజాలరు. ఎలాగంటే ఇప్పుడు పాయసంలో తెడ్డు ఉన్నది. ఆ తెడ్డు మరి ఎన్నిసార్లు ఆ పాయసంలో కలియబెడుతూ తిప్పేస్తూ ఉన్నప్పటికీ కూడా, అది ఎన్నిసార్లు పాయసంలో తిరుగుతూ ఉన్నప్పటికీ దాని సారాన్ని, దాని వేడిని గ్రహించలేనట్లుగానే మహాపండితులు అయినప్పటికీ కూడా స్వయంగా ఆత్మతత్వాన్ని గురుదేవుడు లేకుండా సాధ్యపడుతుందా? అస్సలు సాధ్యపడదు. ఎలాగంటే అసలు ఆత్మతత్వ జ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ తెలియజాలరు. వారికి ఆత్మజ్ఞానము అనేటువంటిది కలగదు. ఆ శాస్త్రజ్ఞులు సంసార కూపంలో పడి శాంతి లేకుండా మరి తెర్లుతూనే బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురుదేవుని ఆశ్రయించి శ్రీ గురు కృపకు పాత్రులే అవ్వాలి. అలా పాత్రత వహించినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. ఈ విషయమునందు ప్రమాణము ఉన్నది. దాన్ని నిరూపిస్తూ ఏ విధంగా అంటే, ఆచారహీనాన్ని పునంతి వేద యద్యస్య ధీత సహ షడ్భిరంగై. ఏ విధంగా ఈ 6 రకాలైనటువంటి మరి చందము, నిరుక్తము, కల్పము అనేటువంటివి ఏవైతే మనం చెప్పుకున్నామో, జ్యోతిషము, వ్యాకరణము, శిక్ష అనేటువంటివి 6 రకాలైనవి చెప్పుకున్నామో అవే శ్రీ సద్గురుడు లేకుండా అభ్యసించడం సాధ్యం కాదు. అటువంటిది ఏ యొక్క విషయాలు అనేటువంటివి నశించకుండా పరమతత్వ జ్ఞానాన్ని పొందకుండా ఉంటే ఈ పరమతత్వమైనటువంటి శాశ్వతమైన ఆత్మజ్ఞానం కలుగుతుందా? కలగదు అని చెబుతూ, ఎలాగంటే పండితులైనప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగాలి అంటే వానికి శ్రీ సద్గురుమూర్తే మరి కర్త అయి ఉన్నాడు. శ్రీ సద్గురుమూర్తి దగ్గరకు చేరనటువంటి వారికి ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఆత్మజ్ఞానము అనేది కలుగదు అని చెబుతూ, దీనికే మనము చిన్న పోలిక చెప్పుకుందాం. అదేంటంటే, ఒక పండితుడు, ఆ పండితుడు ఒక నది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ప్రయాణ సౌకర్యాలు చాలా తక్కువ. ఆ నది కూడా కాదు, అది కొంచెం పెద్ద ఒక సరస్సు లాంటిది. దానిని దాటాలి. ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. ఈ ఒడ్డును నిల్చున్నాడు. సరే, ఆ నౌక వేసుకొని వచ్చే పడవవాడు వచ్చాడు. పడవవాడు వస్తే ఆ పడవవాడు ఏం చేశాడు? లోపలికి మరి ఆ పండితుడిని ఎక్కించుకున్నాడు.
ఎక్కించుకొని నదిలోకి దిగిన తర్వాత ఆ పండితుడు సరే వాని పాటికి వాడిదేదో చూసుకోవాలి, అలా కాకుండా అక్కడ ఉండేటువంటివి ఆ పడవవాడు ఈ పండితుడు తప్ప ఆ పడవలో మరి ఇంకెవరూ లేరు. ఆ పండితుడు ఏమన్నాడు, ఒరే మరి నీకు వ్యాకరణం తెలుసా అని అడిగాడు. ఊరికే ఉండొచ్చుగా, ఉండల. అంటే అయ్యగారు నాకు వ్యాకరణం అనే పేరు కూడా నేను వినలేదండి. అతనేంటి ఊరికే పొట్ట పోషణ కోసం ఆ పని చేస్తూ ఉన్నాడే కానీ అతనికి విద్యా సంబంధమైన విషయాలు ఏమీ తెలియవు. ఎందుకు, చిన్నప్పటి నుండి వాడిని ఎటువంటి పాఠశాలకు వాళ్ళ తల్లిదండ్రులు పంపలేదు. వాడికి ఎటువంటి విద్యా సంబంధమైన విషయాలు వానికి తెలియవు. వాడేం చేస్తూ అన్నాడు, అయ్యా నాకు తెలియదయ్యా ఈ వ్యాకరణం ఏంటో. అంటే అయ్యో నీ జీవితకాలంలో పావు వంతు నష్టం చేసుకున్నావు కదరా అని చెప్పేసి, సరే పోనీలే అని చెప్పేసి అని, సరేరా నీకు వ్యాకరణం తెలియకపోతే తెలియకపోయింది, నీ అవసరమైతే గడుస్తోంది కదా, అలా కాదు నీకు జ్యోతిష్యం తెలుసా, ఎందుకంటే జ్యోతిష్య సారం గనక తెలుసుకున్నావనుకో నీకు భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తులో నీకే విషయాలు, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నవి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, వాటిని గురించి తెలియజేస్తుందిరా జ్యోతిష్యం. నీకు జ్యోతిష్యం గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే అయ్యగారు నేను ఇందాక చెప్పినట్లుగానే నాకు అదేదో అన్నారు, ఇందాక వ్యాకరణమో ఏదో అన్నారు, అది రాదు, ఈ జ్యోతిష్యం అనేది కూడా నేను వినలేదు, కాబట్టి నాకు ఇది కూడా తెలియదు అయ్యగారు అని చెప్పేసి అన్నాడు. అయ్యో వ్యాకరణం తెలియకపోతే ఒక 25 సంవత్సరాల కాలము, మరి జ్యోతిష్యం తెలియకపోతే 25 సంవత్సరాల కాలం మొత్తం కలిపి నీ జీవితంలో సగభాగం వృధా అయిపోయిందిరా. అయ్యో ఎందుకింత వృధా చేసేసుకున్నావు అని చెప్పేసి నాకు అంటే తన యొక్క పాండిత్య ప్రకర్ష ఏమీ తెలియని ఆ పడవ్వాని ముందు చూపించవలసిన అవసరం ఏముంది. అదే ఆత్మజ్ఞానం కలిగిన వాడైతే అలా చూపిస్తాడా, తన యందు తాను రమిస్తాడు. అదే భౌతిక సంబంధమైన విద్యా పాఠవం కలిగినటువంటి వాడు, వానికి అనుభవ సిద్ధి లేదు, కేవలం నేర్చుకున్న జ్ఞానం మాత్రమే ఉన్నది. ఆ జ్ఞానం అనేది బయటకు వెళ్ళగక్కకపోతే వాడు నిలవలేకపోతున్నాడు. ఎందుకు, వాడు అభ్యాసం చేసేటువంటిది పొర్లిగింతలు పెట్టి అనుదాత్త ఉదాత్త స్వరితాలతోటి వాడు ఔపోసన పట్టినటువంటి విద్య ఎవడో ఒకటితోటి వాడు పనిచేసుకోవాలి, లేకపోతే వాడి పొట్ట వదిలిపోతుంది. ఈ విధంగా అరాకొర విద్య అనేటువంటిది ఎప్పుడూ కూడా అది ఆ అరకొర విద్య వాడిని అలమటింపజేస్తూ ఉంటుంది. ఎవరు దొరుకుతారా వాడి ముందు కక్కేద్దాం మనం నేర్చుకున్న విషయాన్ని అనే చూస్తూ ఉంటారు. అందుకని అప్పుడు వాడు మరి కొంత దూరం పోతుంది. అయితే ఆ పడవ వెళ్తూనే ఉన్నది. తర్వాత ఇంకా మళ్ళీ ఆ పండితుడు నోరు మూసుకున్నాడా, నోరు మూసుకోలేదు. నోరు మూసుకోక ఏమిరా, సరే నీకు వ్యాకరణం తెలియదన్నావు, మరి ఏంటది జ్యోతిష్యం తెలియదన్నావు, ఛందస్సు ఏమన్నా నీకు తెలుసా అని అడిగాడు. అయ్యా ఈ ఛందస్సు గిందస్సు మాకేం తెలియదయ్యా, అసలుకేమి రావు. అరే నీ జీవితంలో 3 వంతులు పోగొట్టుకున్నావురా, చిట్ట చివరిగా అడిగేస్తున్నాను, నీకు మీ మాంస గురించి ఏమైనా అనుభవం ఉన్నదా అని. అయ్యగారు మీ మాంసం సంగతి ఏమో కానీ మా మాంసం సంగతి అయితే తెలుసు, నాకు మీ మాంసం సంగతి తెలీదు అని చెబుతూ ఉండగానే అప్పుడు ఏమైంది, అంతలోకి అవతల పెద్ద వర్షాలు పడి ఆ వర్షాల నుండి నీరు పొర్లిగింతలు పడి ఆ నదికి ఏ విధంగా అంటే ఒక ప్రవాహం వచ్చేసింది. ఆ ప్రవాహంతో నది పొంగింది. నది పొంగడంతో అది ఆ తీవ్రతను ఆ పడవ తట్టుకోలేకపోతుంది. అయ్యా మీకు ఈతొచ్చా అన్నాడు. ఎవరు, పడవవాడు. నాకు ఈత రాదు అన్నాడు. అయ్యా నాకు వ్యాకరణము, మీమాంస, చందము, ఇంకేదో జ్యోతిష్యం అన్నారు, ఇవి రాకపోతే పర్వాలేదు, నాకు ఈత వచ్చు. మీకు నా 3 కాలాల జీవితము, నా 4 కాలాల జీవితము పోతే పోయింది, కానీ నాకు జీవితం అయితే ఉంది, మీకు ఈత రాకపోతే మీ జీవితం అంతా పోతుంది అని చెప్పేసి ఆ పడవ బోర్ల పడిపోయింది. ఆ పడవవాడు ఈదుకుంటూ తీరాన్ని చేరాడు. ఆ పండితుడు ఈత రాక నదీ గర్భంలో కలిసిపోయాడు. ఈ విధంగానే అనుభవం లేనటువంటి విషయం వల్ల ఏమవుతుంది అంటే, దానికి అనుభవం ఉండాలి అంటే జ్ఞానం మాత్రమే ఉండకూడదు, జ్ఞానం కాస్త విజ్ఞానంగా మార్పు చెందాలి. ఆ విజ్ఞానంగా మార్పు చెందాలి అంటే దానిని శ్రీ గురుదేవుడు మాత్రమే దానిని విజ్ఞాన ఖనిగా మార్చగలుగుతాడు. అటువంటి అనుభవాన్ని సిద్ధింపజేసేటువంటి స్థితి దాకా మనం వేచి ఉండాలి.
అటువంటి నిరీక్షణ లేకుండా మరి ప్రతిదీ కూడా ఆవలి వారికి మాత్రమే ఔపాసన పట్టిందంతా చెప్పేయాలి అనుకుంటే ఇటువంటి అవస్థలే తప్పవు. అంటే వాడు ఏ జ్ఞానాన్ని అనుసరించాడో, విజ్ఞాన సిద్ధి అంటే అనుభవ సిద్ధి అనేది లేకుండా పోయిందో, దాని ద్వారా వానికి ఏమైనా సరే లాభం కలిగిందా? ఏం కలగలేదు. అంటే అదే విధంగా అటువంటి అనుభవ సిద్ధిని పొందడానికి తత్వజ్ఞానం యొక్క బోధను సునిశ్చితంగా, సూక్ష్మంగా, నేరుగా, సూటిగా బోధించడానికి శ్రీ సద్గురుమూర్తి మాత్రమే ఉండాలి. ఆ సద్గురువును అనుసరించినటువంటి వాడు ఆ బోధకు అధికారయుతుడై ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు అంటే గురువు లేకపోతే ఎటువంటి పాండిత్యము కూడా ప్రయోజనం లేదు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేకపోతే శూన్యమే కదా అని చెబుతూ, శివ పూజారతో వాపి విష్ణు పూజారతోధవా గురుతత్వ విహీనశ్చేత సర్వం వ్యర్థమేవహి. అంటే ఇక్కడ కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆవశ్యకత, అంటే శ్రీ గురుదేవుడు ఎంత అవసరము అనేటువంటి విషయాన్ని గురించే తెలియజేస్తూ ఉన్నారు. అంటే మోక్షం కొరకు కొంతమంది ఏం చేస్తారు? శివభక్తులు అవుతారు, శివుణ్ణి పూజిస్తారు, శైవాన్ని ఆశ్రయిస్తారు, శివతత్వాన్నే తలుచుకుంటారు, శివభక్తులు అవుతారు. శాస్త్ర ప్రకారంగా, శాస్త్రరీతిగానే నానా విధాలైనటువంటి పూజలను చేస్తూ ఉంటారు శైవులు అనేటువంటి వారు. అయితే కొంతమంది ఏం చేస్తారు? వైష్ణవాన్ని అనుసరించి మహావిష్ణువును కొలుస్తారు. కొలిసి రకరకాలైనటువంటి వివిధ పూజ అలంకరణ నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువుని అర్చిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? భజనలు మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు. వారి లక్ష్యం ఏమిటి అంటే అసలు అనర్థ నివృత్తి, ఆనంద ప్రాప్తి అనేటువంటిదే వారి లక్ష్యం. అనర్థ నివృత్తి, అనర్థము అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలు ఏదైతే ఉన్నదో అది అర్థవంతమైనదేనా? వస్తుంది, ఆ స్థితిని పొందుతుంది. తర్వాత రోగాలు, రుష్టులు, సుఖం యొక్క మిశ్రితంతో దుఃఖాలని అనుసరించి కాలం గడిపేసి ఉండగలిగితే మరి ముసలితనం అనేటువంటి రోగం దాకా ఉంటుంది. లేదనుకో మధ్యాంతరంగా ప్రమాదవశాత్తు శరీరం పోయినట్లు ఉంటుందా? మళ్ళీ వస్తుంది. ఈ విధమైనటువంటిదే కదా అనర్థం. ఈ అనర్థాలను నివృత్తి చేసుకోవాలి, దానిని పూర్తిగా పరిష్కరించుకోవాలి. మరి దానిని పరిష్కరించుకుంటే వాడు ఏం కోరుకుంటున్నాడు? ఆనంద ప్రాప్తి. ఏ ఆనందం? క్షణికానందమా? ఒక దినానికి ఆనందమా? ఒక వారానిక, పక్షానిక, లేకపోతే మాసానిక, సంవత్సరానిక, జీవితానిక? దేనికి ఆనందం? ఎంతవరకు ఆనందం? ఆనందానికి ఇక్కడ సంబంధమైన శారీరక గతిలో అయితే అనేకమైనటువంటి హద్దులు, అవధులు ఉన్నవి. కానీ అక్కడ వాడేం కోరుకుంటున్నాడు? ఆనంద ప్రాప్తి. ఎటువంటి ఆనందాన్ని? శాశ్వతమైన ఆనంద ప్రాప్తిని కోరుకుంటాడు. అయితే ఇటువంటి ఆనందం ఏది? శాశ్వతమైనటువంటి సచ్చిదానంద సుఖం అనేది ఏంటది? మోక్షమే అవుతుంది. అంటే ఆ మోక్షము అనేటువంటిది వానికి ఉన్నటువంటి మోహము క్షయించిపోతే కదా మోక్షము అనేది సిద్ధిస్తుంది. అయితే ఇటువంటి మోక్షము అనేది ఆ శివుణ్ణి ప్రార్థించడం ద్వారా, శివార్చనల ద్వారా మోక్షము కలుగుతుందా? అంటే వానిలో మరి ఆత్మజ్ఞానం కలగనంత వరకు కూడా శివుణ్ణి పూజించినా, విష్ణువుని పూజించినా కూడా ఆ యొక్క భజనల చేత అయినా కూడా ఆ మోక్షము అనేటువంటిది సిద్ధించదు. ఎలాగంటే ఇక్కడ ఆత్మజ్ఞానము మాత్రమే ఇచ్చట పొందదగి ఉన్నది. ఇది ఆనంద ప్రాప్తి. ఏ విధంగా? అనర్థ నివృత్తి అనేటువంటిది అనర్థాలు, కష్టాలు కలిగించేటువంటి దాన్ని నాశనం చేసుకోవటమే ఆనందం ప్రాప్తించడం. ఆనందం ప్రాప్తించిందో ఈ యొక్క కష్ట భూయిష్టమైనటువంటి క్లేశపాశాలు ఏవైతే ఉన్నవో అవి శాశ్వతంగా నశించిపోవడమే ఆనంద ప్రాప్తి. అంటే ఇక్కడ అనర్థ నివృత్తి అయినా ఆనంద ప్రాప్తి జరిగినట్లే, ఆనంద ప్రాప్తి కుదిరినా అనర్థ నివృత్తి జరిగినట్లే. కాబట్టి ఇవి ఈ శివకేశవుల యొక్క పూజా భజనాదుల ద్వారా ఇవన్నీ జరుగుతాయా? ఇలా మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుందా అంటే అలా సిద్ధించదు.
మరి ఎలా అంటే ఇక్కడ ఆత్మజ్ఞానమే ఇక్కడ అటువంటి ఆనంద ప్రాప్తిని పొందడానికి, మోక్షం పొందడానికి పొందదగి ఉన్నది కాబట్టి. అంటే మరి ఇంకే ఉపాయము కానీ ఇంకొక దారి కానీ లేదా అంటే లేనే లేదు. ఎలాగంటే శివుని యొక్క కానీ కేశవుని యొక్క కానీ భజనలు, కీర్తనలు, స్తుతి, పూజాదులు ఇవన్నీ కూడా వ్యర్థమా అంటే వ్యర్థము కాదు. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఏ అంతఃకరణమైతే ఉన్నదో జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నింటినీ కూడా నిగ్రహించుకోగలిగినటువంటి శుద్ధత్వం ప్రాప్తిస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనసుకు ఏకాగ్రత, ఒకే విషయమునందు చెలించకుండా ఉండగలిగినటువంటి స్థితి మనసుకు అబ్బుతుంది. దాని ద్వారా వానిని చేసి పుణ్యాత్ములను చేస్తుంది. అంటే గతంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపమంతా క్షయించిపోతుంది. ఆ పాపాలు క్షయించిపోతే వాడు చేసేటువంటి క్రియల ద్వారా వాడికి ప్రాప్తించేటువంటిది పుణ్యమే. ఆ పుణ్యాత్ములను చేసి వారికి పుణ్యలోకాలు ఏవైతే ఉంటాయో స్వర్గము లేదా బ్రహ్మలోకము, విష్ణులోకము, శైవలోకము అనేటువంటిది వారు కోరుకున్నటువంటి సుఖాలను ఆశించి ఏ క్రియను చేస్తారో అటువంటి వస్తువులనే, అటువంటి లోకాలనే పొందుతూ పుణ్యలోక ప్రాప్తి అనేటువంటిది కలిగిస్తుంది. ఇదంతా కూడా దేని ద్వారా కలుగుతుంది అంటే శివుణ్ణి ప్రార్థిస్తే శివుని యొక్క అనుగ్రహం ద్వారా, కేశవుణ్ణి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కానీ ఇక్కడ ఉపాసనామూర్తి యొక్క అనుగ్రహం ఉండినప్పటికీ కూడా అంటే మనం ఏ దేవీ దేవతలనైతే ఉపాసిస్తూ ఉన్నామో వారి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానము మాత్రము కలగదు. ఎందుకు అంటే ఆ మూర్తులకి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, వారికి ఆత్మజ్ఞానం కలగజేసేటువంటి సమర్థత ఉన్నప్పటికీ కూడా వారు జ్ఞానబోధన చేయరు. ఎందుకు? కోరికలను మాత్రమే తీరుస్తారు, ఇచ్చను మాత్రమే నెరవేరుస్తారు. వాళ్ళు చేసినటువంటి పుణ్యపాప ఫలాలకు తగినటువంటి ఫలితాన్ని మాత్రమే ఇస్తారు. కానీ వారు ఆత్మజ్ఞానము అనేటువంటిది మాత్రం వాళ్ళు ఆ జ్ఞానబోధన చేయరు. అయితే మరి ఆ చేసినటువంటి శివకేశుల భజన, కీర్తన అనేటువంటిది వ్యర్థమేనా అంటే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. వీరి యందు గనక పరమ భక్తి ఉన్నట్లయితే ఇటువంటి పరమ భక్తులకు జ్ఞానాన్ని ఉపదేశింపజేసేటువంటి పరమ గురుడు లభించేటట్లుగా వారు చేస్తారు. ఎందుకు? అటువంటి పరమ పుణ్యం ఉన్నది. ఆ పుణ్యం ద్వారా వారు ఎటువంటి సుఖాన్ని కూడా వారు ఆశించడం లేదు. ఏ సుఖాన్ని వారు ఆశించడం లేదు అంటే మరి వారికి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు ఇక వారికి జ్ఞానమే ఇవ్వాలి. కానీ ఆ జ్ఞానము ఈ శివకేశవులు అనేవారు ఎవరు? కానీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరమగురుడు, పరతత్వమునందు, పరబ్రహ్మ జ్ఞానమునందు అధివసించి ఉన్నటువంటి గురువుని ఆ పుణ్యాత్ములకి, వారి యొక్క భక్తులకి చూపెడతారు. ఆ పరమగురుడు లభించినట్లుగా చేయగలుగుతూ ఉంటారు. అయితే ఆ భక్తులు తద్వారా ఆ గురుని ద్వారా ఆ యొక్క ఆత్మతత్వ విచారాన్ని చేసి తరిస్తారు అని ఈ విషయంలోనే మనకి భగవద్గీతలో ఏమని చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే తత్వము యొక్క ఉపదేశ కార్యము ఎటువంటిది? తత్వము అంటే శాశ్వతమైనది, నిత్యోదితమైనది. అటువంటి స్థిరమైనటువంటి ఉపదేశ కార్యాన్ని జ్ఞానులకు ఇచ్చి ఉన్నాడు అని చెబుతూ, అయితే కాబట్టి ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూష చేసి సమయం చూసి వారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న నిజమైనదే అయితే, ఆ ప్రశ్న తన నుండే ఉత్పన్నమైనదైతే, ఆ ప్రశ్న ప్రకారమే వాని యొక్క మానసిక పరిస్థితి ఉన్నది అని తెలిస్తే శ్రీ గురుదేవుడు వానికి సమయానుకూలంగా ఈ ఉపదేశము అంటే జ్ఞాన ఉపదేశము అనేటువంటిది తెలియజేస్తాడు.
కాబట్టి అయితే ఇక్కడ శ్రీ గురుదేవునికి శుశ్రూష చేయాలి. శ్రీ గురుదేవునికి ఆ విధంగా శ్రీ గురు యొక్క శుశ్రూష చేసి శ్రీ గురుతత్వాన్ని కనుక్కొని ఆత్మజ్ఞానం గనక సంపాదించారో వారు శివభక్తులైనా విష్ణు భక్తులైనా ఎక్కడనే బంధ విముక్తిని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే శివభక్తులైన విష్ణు భక్తులైన ఆ వారు చేసినటువంటి పుణ్యం ద్వారా గొప్పదైనటువంటి పరతత్వాన్ని పొందినటువంటి ఆ పరబ్రహ్మానంద నిష్ఠుడైనటువంటి శ్రీ గురుదేవుని పొంది వారి యొక్క సేవలు స్థాన అంగభావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటివి చేసి శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష, వారు చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం ఎవరైతే వాని యొక్క ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తూ ఉంటారో ఆ ప్రకారంగానే శ్రీ గురుతత్వాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో అటువంటి వారు శివభక్తులైనా సరే విష్ణు భక్తులైనా సరే ఇక్కడనే గురుతత్వాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ముక్తత్వాన్ని పొందుతారు. అలా ముక్తత్వాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. లేకపోతే మరి వారి యొక్క ఉద్దేశం ఫలిస్తుందా అంటే ఫలించదు. అందుచేత మరి వారు చేసినటువంటి క్రియలన్నీ కూడా ఏంటి వ్యర్థములే అయిపోతూ ఉంటాయి. అందుకే తప్పనిసరిగా అవసరార్థంగా శ్రీ గురుదేవుని పరమభక్తితో భజించినటువంటివి వారికి సమస్తము కూడా సులభంగా లభిస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురుమూర్తి లేకపోతే ఎటువంటి ప్రయోజనము కలుగుతుందో అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, శ్రీ గురుమూర్తి యొక్క కరుణ లేకపోతే మరి ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందకుండా వారు అధములై ఈ యొక్క శరీరాలతోటి ఈ జీవన్మరణ సమస్యలు అనేటువంటిది పొందుతూనే ఉంటారు. శ్రీ గురుమూర్తి తప్పనిసరిగా అవసరము అని భావించి పుణ్యాత్ములైనటువంటి వారు సద్గురుమూర్తులు తారసపడినప్పుడు వారి యొక్క పాదాలను ఆశ్రయించి ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందారో అటువంటి వారు శాశ్వతమైనటువంటి మరి ఆనందాన్ని అనుభవిస్తూ వారు ఉన్న చోటనే బంధ విముక్తి గావించుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.